కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 దాటిన తర్వాత నామినేషన్ పత్రాలతో పలువురు వచ్చారు. సమయం ముగియడంతో పలువురిని గేటు వద్దే పోలీసులు ఆపేశారు. చాలా దూరం నుంచి వచ్చామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఒక్కరోజే 30 నామినేషన్లు దాఖలైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణని అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, ఉత్తర తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, ఈ రెండింటికి కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఈ ఒక్కరోజే దాదాపుగా 30 పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. ఇంకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 3 గంటల లోపు ఎవరైతే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక 3 గంటల తర్వాత వచ్చినటువంటి దాదాపు 4గురిని తిరిగి వెనక్కి పంపారు అధికారులు. గేట్ దగ్గరే అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చాము, లోపలికి పంపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు రేపు ఎల్లుండి సెలవు కావడంతో ఎల్లుండి ఒక్కరోజే సమయం ఉండడం వల్ల ఆ నామినేషన్ల ప్రక్రియకు పెద్ద ఎత్తున దాఖలు చేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ రోజు నామినేషన్లో టిల్ డేట్ వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సుమారుగా 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. చివరి రోజున మరొక 20 నామినేషన్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వస్తూ ఉండడంతో ఏర్పాట్లు కూడా అదే చేస్తున్నారు. మరోవైపు స్క్రూటినీ కూడా చాలా పకడ్బందీగా చేసేందుకైతే ఏర్పాట్లు జరిగాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. తెలంగాణ సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ తరఫున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందో 32 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే. తెలంగాణ విద్యాశాఖలో స్కావెంజర్ టు స్పెషల్ ఆఫీసర్ వరకు 20,000 కుటుంబాలు రోడ్డు మీద పడితే ముఖ్యమంత్రి మాట ఇచ్చి కూడా మాట తప్పింది. కాబట్టి మేము తెలంగాణ సమగ్ర శిక్ష తరఫున అధికారిక అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈసారి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ సమగ్ర శిక్ష అధికారిక అభ్యర్థి, ఆదిలాబాద్ జిల్లా సార్.